గమనించి దేవుని పిల్లారా, కరువు వచ్చిందని నువ్వు దేశంతో వీలేవు, మరి సమృద్ధి దేవుడు ఆశీర్వదించాడు కదా. ఆశీర్వాదాన్ని బట్టి ఆ కరువు ఎన్ని దినాలు ఉండదు, అన్ని దినాలు కూడా సరే మనం ఇక్కడ ఉందాము, ఉండి దేవుడిచ్చేదండి ఆర్థిక సహాయంతో మనం కూడా బతుకుదాము అని చెప్పేసి ఆలోచనతో వారు లేకుండా ఏం చేశారంట, కరువు రావడంతో, ఆ దేశానికి కరువు రావడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్రాంతానికి కరువు రావడంతో వాళ్ళు ఏం చేశారంటే కనుక అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం ఏంటంటే మోయాబు దేశము. గమనించే దేవుని పిల్లారా, మోయాబు దేశం అంటే దేవుని చేత చెప్పించబడిన దేశము. అక్కడ దేవుని ప్రజలు లేరు, అక్కడ దేవుని ఆరాధించేవారు లేరు, దేవుని స్తుతించేవారు లేరు, దేవుని మహిమపరిచేవారు లేరు, దేవుని యొక్క మందిరము లేదు. అక్కడ చూసినట్లయితే కేవలము విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ, ఏమైనా కార్యాలు చేస్తూ వారి జీవితాలు గడిపేటువంటి మోయాబు ప్రజల మధ్యకు ఈ కుటుంబం వెళ్ళింది. గమనించి దేవుని పిల్లారా,